2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. రికవరీ ఏజెంట్స్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం గనక మనం చూసుకుంటే అంటే చట్టబద్ధంగా వాళ్ళకున్నటువంటి రైట్స్ ఏంటి? ఎలాంటి రైట్స్ ఉంటాయి? ఎలాంటి రైట్స్ ఉండవు అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. సార్, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం గనక మనం చూసుకుంటే ఎవరైతే రికవరీ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళకి చట్టబద్ధంగా గనక మనం చూసుకుంటే కొన్ని రైట్స్ ఉంటాయి, కొన్ని రైట్స్ ఉండవు. ఎలా అనంటే వాళ్ళ వాళ్ళ వాయిస్ గానీ, వాళ్ళ ఇంటి ముందుకొచ్చి వాళ్ళు దబాయించేది గానీ, బెదిరించేది గానీ, బ్లాక్‌మెయిల్ చేసేటువంటి విషయాలు గానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నిజానికి వాళ్ళకుండేటువంటి రైట్స్ ఏంటి? ఏమేమి రైట్స్ ఉంటాయి? ఏమేమి రైట్స్ ఉండవు? ఈ వీడియో మొత్తం సేవ్ చేసుకొని పాకెట్ ఫ్రెండ్లీ లాగా మీ దగ్గర పెట్టుకోండి. చూపించండి కావాలంటే ఇది అని. ఇదిగో మీకు ఈ రైట్స్ ఉన్నాయి బాబు, మీకు ఈ రైట్స్ లేవు అని చూపించండి. ఎలాంటి రైట్స్ ఉంటాయి సార్ అసలు వాళ్ళకి? కరెక్ట్. మనం ముందుగా మాట్లాడుకుంటే ఈ టాపిక్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక లోన్ ఉంటుంది. మనం నిన్న అనుకున్నట్టు ఇంటింటికో లోన్ గ్యారంటీ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు కలెక్షన్ వాళ్ళు ఎప్పుడైతే మనం కట్టలేని పరిస్థితిలో అనుకోకుండా అన్ఫార్చునేట్లీ ఉన్నప్పుడు కలెక్షన్ వాళ్ళ పద్ధతులు ఏంటి అన్నది మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. కలెక్షన్ ఏజెంట్ ముఖ్యంగా మనం చూసుకుంటే టైమింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం నాగరాజు గారు. పొద్దున్న 7 AM నుంచి ఈవినింగ్ 7 PM లోపే వాళ్ళు విజిట్ అవ్వాలి. 7 PM తర్వాత రాత్రి 9కి, 10కి, 7 AM తర్వాత తెల్లవారుజామున 5కి, 6కి వాళ్ళకి వచ్చే హక్కు లేదు యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్. నంబర్ 1 పాయింట్ అది. నంబర్ 2 కనుక మీరు తీసుకుంటే కలెక్షన్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ విజిటింగ్ కార్డ్స్, వాళ్ళ ఐడి కార్డ్స్ షో చేయాలి. నేను పలానా బ్యాంక్ నుంచి వస్తున్నాను అని చెప్పి వాళ్ళ విజిటింగ్ కార్డ్ చూపించాలి. వీళ్ళైతే వాళ్ళు అడిగితే వీళ్ళ దగ్గర ఒక విజిటింగ్ విజిటింగ్ కార్డ్ కూడా ఉండాలి. అది క్లయింట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఐడి కార్డ్ లేకుండా, విజిటింగ్ కార్డ్ లేకుండా వస్తే మీరు వాళ్ళతో మాట్లాడే అవసరమే లేదు యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్. మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్. విజిటింగ్ కార్డు, ఐడి కార్డు లేకుండా మీ ఇంటి ముందుకు వచ్చి నుంచునే హక్కు ఎవరికీ లేదు. నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూసుకుంటే మీ లోను ఒకవేళ మీరు ఈఎంఐ కట్టలేకపోతే వాళ్ళు వచ్చి ఇంట్రెస్ట్ ఎంత, మీ ఈఎంఐ ఎంత, మీరు కట్టలేకపోతున్నారా, మీరు ఎప్పటివరకు కట్టగలుగుతారు, ఒకవేళ ఇప్పుడు కట్టలేకపోతే మీరు ఏమైనా సెటిల్మెంట్కి ఇంట్రెస్ట్ ఉందా అన్న ప్రపోజల్ కూడా బ్యాంకు వాళ్ళు మీకు ఇవ్వాలి. అంటే ఇట్ హ్యాస్ టు బి వెరీ జెంటిల్మెన్ డిస్కషన్, అమికబుల్ సొల్యూషన్ తోటి కలెక్షన్ వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి. సౌమ్యంగా అడగాలి, చాలా సౌమ్యంగా అడగాలి యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్. లేదంటే నారాజు గారు నేను అన్నట్టు సెటిల్మెంట్కి వెళ్ళాలి, లేదా ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని మీకు కావాల్సిన లీగల్ రెమెడీస్ ఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చు. మీ వైపు నుంచి ఆ అడ్వకేట్ కలెక్షన్ వాళ్ళతో మాట్లాడచ్చు. అయితే నాగరాజు గారు 7 AM to 7 PM కూడా వీళ్ళు కలిసే ముందు క్లయింట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎలా? ఫోన్ చేయాలి, లేదా ఎస్ఎంఎస్ పెట్టాలి, లేదా ఈమెయిల్ ద్వారా అయినా వాళ్ళకి తెలియపరచాలి. ఇట్లా మా వ్యక్తి మీ దగ్గరికి వస్తున్నారు, మీరు ఆయనతో కూర్చొని డిస్కషన్ చేయండి అని. అంతేగాని రౌడీలాగా రాలేరు. పొలైట్‌లోనే ఇవన్నీ చేయాలి. అంతే పొలైట్‌గా. అంతే. దిస్ ఆల్ ఆర్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ అండి నాగరాజు గారు. ఇక్కడి నుంచి ఇంటికి విజిట్ అయిన తర్వాత ఏం జరిగిందో అక్కడ డిస్కషను బ్యాంకు వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. బ్యాంకు వాళ్ళు ఆ ఫీడ్బ్యాక్ చూసి దానికి తగ్గట్టు మళ్ళీ ఏమైనా కమ్యూనికేషన్ ఉంటే క్లయింట్కి పంపించాలి. దీస్ ఆల్ ఆర్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్. మీరు చెప్పిన దాని ప్రకారం ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకున్నటువంటి రైట్స్ ఏంటో చెప్పారు. వాళ్ళకి లేనటువంటి రైట్స్ ఏంటి సార్ అసలు? చెయ్యకూడదు నాగరాజు గారు, వాళ్ళకి భయపెడతాము, హింసిస్తాము, అసభ్య పదాలు వాడతాము, వాళ్ళకి రైట్ లేనే లేదు. అందులో ఇంటి వాళ్ళ ముందు, చుట్టుపక్కల వాళ్ళ ముందు అసభ్యంగా కానీ, గట్టిగా కానీ, అంటే మీ గొంతు కూడా రైజ్ అవ్వకూడదు అక్కడ. వాట్ ఎవర్ మీరు ఏం మాట్లాడినా అది చాలా సౌమ్యంగా మాట్లాడాలి తప్ప ఇప్పుడు నేను మాట్లాడే టోన్లో కూడా మాట్లాడకూడదు వాళ్ళు. ఇది రూల్ ఇది. కానీ దీన్ని వాళ్ళు తుంగదొక్కుతున్నారు. కాల్ చేసేటప్పుడు కూడా నాగరాజు గారు ఇందాక చెప్పినట్టు 7 AMకి ముందు 7 PM తర్వాత వీళ్ళు అట్లీస్ట్ ఫోన్ కాల్ చేసే రైట్ కూడా లేదు. అంతేకాదు ఆదివారాలు, పబ్లిక్ హాలిడేస్ డిస్టర్బ్ చేయకూడదు. నెక్స్ట్ నాగరాజు గారు, వీళ్ళు ఒకవేళ మనిషి కనుక ఒక 1 feet డిస్టెన్స్లో ఉంటే అప్పుడప్పుడు కలెక్షన్ వాళ్ళు సరదాగా కూడా చేయేస్తానికి లేదు వాళ్ళ మీద. అంటే సెకండ్ వరకు ఓకే సార్, ఐఎమ్ సో అండ్ సో అని భుజం మీద చేయేస్తాం కానీ, సెకండ్ ఇచ్చినప్పుడు చెయ్యి గట్టిగా పిసుకుతాం కానీ, లేదా చేయి పట్టుకొని కొంచెం ఎప్పుడు 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 కడతారు సార్ అని లాగుతాం కానీ, లేదా చేయి పట్టుకొని ఇటు అటు ఊపుతాం కానీ, ఇలాంటివన్నీ కూడా
అన్విజిబుల్ అంటే ఇవన్నీ కూడా ఎట్లా అంటే నాన్ విజిబుల్ వయలేషన్స్ కిందకు వస్తాయి. అంటే మనకు తెలీదు, అంటే చూసేవాడు ఇలా తెలీదు. టచ్ చేయకూడదు. చేయకూడదు. సి యూ క్యాన్ గివ్ ఏ షేక్ హ్యాండ్. మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు గట్టిగా నొక్కినా, ఆ చెయ్య వదలకపోయినా, షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ ఆ చెయ్య వదలకపోయినా, లేకపోతే భుజం మీద చెయ్యేసిన కట్టండి ఇవాళ కాకపోతే రేపైనా కట్టండి అని ఇట్లా భుజం మీద చెయ్యేసిన, అది మ్యాన్ హ్యాండ్లింగ్ కిందకు వస్తుంది. దాని రికార్డింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అదొక ఎవిడెన్స్ లాగా మనం తీయచ్చు. అనుమతి లేకుండా ఇంటి లోపలికి వస్తానికి వీల్లేదు. వాళ్ళు వచ్చి వాటర్ అడుగుతానికి కూడా వీల్లేదు. వాళ్ళు వాటర్ బాటిల్ పెట్టుకొని వాళ్ళు తాగాలి తప్ప వచ్చి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతానికి కూడా వీలు లేదు. హ్యుమానిటీ గ్రౌండ్లో అడగచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. నార్మల్గా అయితే వీళ్ళు గట్టిగా అట్లా అడుగుతానికి కూడా లేదు. రికవరీ ఏజెంట్స్కి అన్ని రైట్స్ లేవు. లేవు అస్సలు లేవు. నెక్స్ట్ పాయింట్ మనలో మాట్లాడుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా వాళ్ళు చేయకూడదు. అదేంటంటే వీళ్ళు ఇంటికి వచ్చి నోటీస్ తీసుకుంటానికి అక్కడ మనిషి రెడీగా ఉంటే ఆ మనిషిగా నోటీస్ ఇవ్వకుండా గోడ మీద అతికిస్తారు. దట్ ఈస్ రాంగ్. నోటీస్ ఎప్పుడు అతికేయాలి? గోడ మీద. ఎప్పుడైతే ఆ మనిషి అవైలబుల్ లేడో అప్పుడు గోడ మీద అతికేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే కావాలని ఆ మనిషి లేని టైంలో ఇంటికి వచ్చి గోడ మీద నోటీస్ అంటించేసి వెళ్తారు, విచ్ ఇస్ అగైన్ ఏ రాంగ్ థింగ్. మెన్షన్ చేయాలి, మీరు లేరు నేను ఇక్కడ అతికిస్తున్నానండి అని చెప్పాలి. చెప్పకుండా వీళ్ళు నోటీసు గోడ మీద అతికిచ్చేస్తారు, విచ్ ఇస్ అగైన్ ఏ రాంగ్ థింగ్. వీళ్ళు ఏం చేస్తారు, నాగరాజు గారు, కొంతమంది అయితే గోడ మీద అతికిచ్చి దాన్ని ఫోటో తీసి ఇలా ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అబ్సల్యూట్లీ క్రిమినల్ చర్యల కిందకు వస్తాయి. ఇవన్నీ కమాండ్ క్రిమినల్ అఫెన్సెస్. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే నాగరాజు గారు, చాలామంది సెలబ్రిటీస్ ఇది ఫేస్ చేస్తున్నారు. అందులో కొంతమంది సెలబ్రిటీస్ కేసెస్ నేను కూడా డీల్ చేశాను కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను. చాలామంది దే ఆర్ ఫేసింగ్ దిస్. ట్రూ సార్. నిజంగా వాళ్ళ జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టేసి ఇలా ఇది అని బ్యాంక్రప్సీ అని చెప్పేసి దివాలా తీస్తారని చెప్పేసి చెప్పేస్తారు. బట్ దివాలా తీయడానికి చేసేటువంటిది ఏదైనా ఉంది అని అంటే వీళ్ళు కరెక్ట్, అబ్సల్యూట్లీ సోషల్ మీడియాలో పెట్టేస్తారు. నిజంగా రికవరీ ఏజెంట్స్కి సోషల్ మీడియాలో పెట్టి ఇచ్చేసేంత రైట్స్ అయితే లేవు. నోటీసులు కూడా అందించకూడదు. వాళ్ళ దగ్గర విత్ ఎవిడెన్స్ ప్రూఫ్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి సౌమ్యంగా అనేది. ఇదైతే మీరు డీల్ చేసినటువంటి కేసెస్ నేను దగ్గర నుండి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. నాలుగోది నాగరాజు గారు, వీళ్ళు పోలీసులు లేకపోతే కోర్టు నుంచి అఫీషియల్స్ అని చెప్పుకుంటారు. అలా చెప్పకూడదు. మీకు ఏ రైట్ ఉందని అలా చెప్తారు కలెక్షన్ వాళ్ళు. అంతేకాకుండా కొంతమంది ఏదో డమ్మీ పేపర్ చూపించి మీకు వారెంట్ వచ్చింది మీ మీద అంటారు. అది మీరు వెంటనే వారెంట్ తీసుకొని అడ్వకేట్కి పంపించి అది కరెక్టో రాంగో కనుక్కోవాలి తప్ప 99% ఇట్లా డమ్మీ వారెంట్లు మీకు వాట్సాప్లో పంపిస్తున్నారు. కావాలని కొన్ని మిస్రిప్రజెంట్ చేస్తానికి డూప్లికేట్ కాపీస్ ఫ్యాబ్రికేట్ చేసి మీ చేతికి ఇస్తున్నారు. దయచేసి మీరు ఆ ఉచ్చులో పడకండి. నెక్స్ట్ పాయింట్ నాగరాజు గారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కోర్టు దగ్గర నుంచి ఆర్డర్ కాపీ లేందే, వారెంట్ లేందే సీజింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ నువ్వు చేయలేవు. కలెక్షన్ వాళ్ళకి చెప్తున్నా క్లియర్గా. మీరు నిజంగా వాళ్ళు ఏ ఇంట్లో ఏది ఉంటే అది ఎత్తుకుని వెళ్ళిపోతారు. కొంతమంది ఇంట్లో ఎత్తుకెళ్ళిపోతారు, ఇంటినే ఎత్తుకెళ్ళిపోవాలని పోస్టర్లు పెట్టేస్తారు, మనిషిని తీసుకెళ్ళిపోతారు బయటకి, బండి కనిపిస్తే బండి తీసుకెళ్ళిపోతారు, ఇంట్లో సామాన్లు ఉంటే 5 నిమిషాల్లో సామాన్లన్నీ బయటపడేస్తున్నా అని చెప్పి ఎవడో ఒక 2 మనుషులు తెస్తారు. వీళ్ళు కోర్టు ఆఫీసర్లని అబద్ధాలు చెప్తారు. అక్కడి నుంచి వీళ్ళే అప్పుడప్పుడు పోలీస్ వాళ్ళని ఫోన్ చేసి పిలుస్తారు. పోలీస్ వాళ్ళని కూడా వీళ్ళు తప్పుదావ పట్టిస్తానికి ట్రై చేస్తూ ఉంటారు. వెంటనే మీరు ఒక అడ్వకేట్కి ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారో అక్కడికి వాళ్ళని పిలిపించుకోవాలి. లేదా వాళ్ళు చూపించే డమ్మీ కాపీస్ ఫోటో పెడితే వాళ్ళు సరైన యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ రికవరీ ఏజెంట్స్ వీటిని అన్నిటిని దుర్వినియోగం చేసి చాలామంది కామన్ పీపుల్ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. ఏం చేయాలి అలాంటప్పుడు? ఏం చేయాలి? ఇలా వీళ్ళ రైట్స్ కనుక వీళ్ళు దుర్వినియోగం చేసి మీ ఇళ్ళ మీదకి వచ్చి ఇప్పుడు మనం చెప్పిన పాయింట్స్ డిస్కస్ చేసేవన్నీ కనుక గ్యారంటీగా చేస్తే మీరు దానికి ఇమ్మీడియట్గా ఎవిడెన్స్ సేకరించాలి. మనం కోర్టుకి వెళ్తే కోర్టులో ఎవిడెన్స్ అడుగుతారు. మీరు అది అర్థం చేసుకోండి. వాళ్ళు తిట్టారు సార్, ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు కొట్టారు సార్ అంటే నడవదు. వెంటనే మీ ఇంటి ముందు కెమెరా పెట్టుకోండి. ఆ కెమెరా డే అండ్ నైట్ వర్క్ చేయాలి. అది మీరు రికార్డింగ్ తీసి ఒక పెన్ డ్రైవ్లో వేసి మాకు ఇవ్వాలి. ఆ పెన్ డ్రైవ్తో పాటు మేము పిటిషన్తో పాటు కోర్టులో కేసు వేస్తాము. అప్పుడు ఆటోమేటిక్గా బ్యాంకుకి కోర్టు నుంచి సమ్మన్స్ వెళ్తాయి, అంటే నోటీస్ వెళ్తుంది. మీ వాళ్ళు ఇలా చేశారు అన్నది బ్యాంకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. బ్యాంకు వాళ్ళు వచ్చి కోర్టులో సంజాయిషి చెప్పాల్సి వస్తుంది. ఎవరెవరు కంప్లైంట్ చేయొచ్చు సార్? నాగరాజు గారు, వీళ్ళకి ఎన్ని రైట్స్ ఉంటాయో వాళ్ళకే తెలీదు. ఒక కస్టమరు క్రెడిట్ కార్డ్ కానీ పర్సనల్ లోన్ తీసుకొని ఇబ్బంది పడితే ఎక్కడెక్కడ కంప్లైంట్ చేయొచ్చు అంటే ఫస్ట్ బ్యాంక్కి నోటీస్ పెట్టచ్చు అడ్వకేట్ ద్వారా, తర్వాత ఆర్బీఐకి ఒక లెటర్ రాయొచ్చు అడ్వకేట్ ద్వారా, ఓంబడ్స్మెన్కి లెటర్ రాయొచ్చు అడ్వకేట్ ద్వారా. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. కలెక్షన్ వాళ్ళు వచ్చి ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా పోలీస్ వాళ్ళకి మీరు చూపియండి. మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు, మీరు వాళ్ళు ఎన్నో కేసులు డీల్ చేసుకుంటారు కాబట్టి ఆర్బీఐ గైడ్లైన్స్ చూపించి ఇవి తుంగదొక్కుతున్నారు అని చెప్పి ఆ వీడియోస్ చూపిస్తే పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి.
అంటే క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు, సివిల్ యాక్షన్ తీసుకోవచ్చు, గ్రీవెన్స్ ఆఫీసర్స్కి లెటర్స్ పంపించవచ్చు, ఇన్ని పనులు మీరు చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి నేనేదో చాలా పెద్ద తప్పు చేశాను అప్పు చేసి అని డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్లు చేసుకునే ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయకండి. ఇది నా విజ్ఞప్తి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. నిజంగానే చాలా పెద్ద ఊపిరినిచ్చినట్టుంది. అంటే గుండె బరువు దిగినట్టుంది మీరు అలా మాట్లాడుతుంటే. ఇన్ని రైట్స్ ఉన్నాయా మాకు అనేటువంటి విషయం కూడా చాలా మందికి తెలియదు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఇంకా ఉన్నాయి అని అంటే కామెంట్ బాక్స్లో మాత్రం ప్రతిదీ కూలంకషంగా మీతో మేము డిస్కస్ చేయడం రెడీగా ఉన్నాము. ఈ సిరీస్ అంతా మీకోసమే చేసేది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మీరు చనిపోయే స్థితికి ఏ సిస్టమ్ కూడా రెడీగా ఉండదు, అక్కడ వరకు తీసుకువెళ్ళదు. మనుషులు మిమ్మల్ని తీసుకెళ్తారేమో. అలాంటి మనుషుల మీద మీరు కఠిన చర్యలతోటి తీసుకుని వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు శశికాంత్ గారు లాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, వాటి మీద మేము వీడియోస్ చేస్తాం. అవేర్నెస్ వీడియోస్ కింద అయినా సరే మీకు ఖచ్చితంగా ఒక డెఫినెట్గా మొరాలిటీ కింద ఒక మోటివేషనల్ వీడియోస్ లాగైనా సరే ఉపయోగపడేలా చేసి పెడతాము, ఇన్ఫర్మేటివ్. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.